Welcome to the SRM Academy. This is Judy, physics faculty. Okay. So మన లాస్ట్ క్లాస్ లో పాలిసీకి సంబంధించి హీట్ అనే టాపిక్ డిస్కస్ చేస్తాం. ఆ హీట్ అనే టాపిక్ నుంచి బేసిక్ గా మనం వాట్ ఈస్ మెంట్ బై హీట్ ని అలాగే ఎలా మెజర్ చేస్తాం, జౌల్స్ మెజర్ చేస్తాం, జౌల్స్ అలాగే క్యాలరీస్ లో కూడా మెజర్ చేస్తాం. తర్వాత మనం హీట్ యొక్క డిఫరెన్స్ మెజర్మెంట్ ని టెంపరేచర్, సో ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ కానీ ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ కానీ మనం చేసామంటే టెంపరేచర్ లో టెంపరేచర్ కి 3 స్కేల్స్ అనేవి డిఫైన్ చేయడం జరిగింది. కెల్విన్ స్కేల్, సెంటిగ్రేడ్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్. వాటి మధ్య రిలేషన్ చూసాం. C-0/100 is equal to K-273/100 is equal to F-32/180. సో ఈ మూడు కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాటిని ఒకటి నుంచి ఇంకోటి కన్వర్షన్ చేయడం జరిగింది. సో కన్వర్షన్ అయిన తర్వాత మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏంటంటే హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్. హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్. జనరల్ గా హీట్ కెపాసిటీ ఏంటంటే ఏదో ఒక గ్లాస్ లో వాటర్ తీసుకున్నాం, ఆ గ్లాస్ లో వాటర్ తీసుకుని దాన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తే అది 1 డిగ్రీ రైజ్ అవడానికి ఎంతైతే హీట్ సప్లై చేస్తానో ఆ హీట్ ని మనం ఏమన్నామంటే హీట్ కెపాసిటీ అంటాం. ఒక కొంత తీసుకుని అది ఎంత అమౌంట్ అనేది స్పెసిఫై చేయం. ఒక గ్లాస్ వల్ల బల్క్ గా తీసుకుని, ఇప్పుడు మనం ఏదో వస్తే ప్రసాదం పెడతాం పక్కన చేతికి వస్తే అంటారా, అలా ఎంత వస్తే అంత తీసుకుని కనుక మనం మెజర్ చేసేదాన్ని హీట్ కెపాసిటీ అన్నాం. దాన్ని ఏమన్నామా హీట్ కెపాసిటీ. అలా కాకుండా దాన్ని ఒక స్పెసిఫిక్ మాస్ కనుక, ఒక పర్టికులర్ మాస్, ఇంత మాస్ కి ఇంత హీట్ కావాలి, ఓకే 100 గ్రాముల వాటర్ కి ఇంత హీట్ కావాలి, 100 గ్రాముల హనీకి ఇంత హీట్ కావాలి, 100 గ్రాముల ఆయిల్ కి లేదా 1 గ్రామ్ ఆయిల్ కి ఎంత హీట్ కావాలి, స్పెసిఫిక్ గా చెప్తే, మాస్ తో కలిపి స్పెసిఫిక్ గా చెప్తే దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఏమంటాం? స్పెసిఫిక్ హీట్. ఓకే, జస్ట్ తీసుకో గ్లాస్ లో వాటర్ తీసుకుని మంట పెట్టామనుకోండి, ఏమవుతుంది, అక్కడ టెంపరేచర్ రైజ్ అవుతుంది. అలా 1 డిగ్రీ రైజ్ అవడానికి ఎంత మంట ఇచ్చాం, ఎంత హీట్ ఇచ్చాం, అదే హీట్ కెపాసిటీ. 1 గ్రామ్ కి ఎంత హీట్ ఇచ్చాం, అది స్పెసిఫిక్ హీట్. ఓకే, హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్. హీట్ capacity. Heat capacity అంటే the amount of heat required, the amount of heat energy అన్నాం. ఎందుకంటే heat is a form of energy. Heat energy required to rise its temperature by 1 degree. అది ఏదైనా అవ్వచ్చు, 1 డిగ్రీ సెల్సియస్ అవ్వచ్చు, 1 డిగ్రీ ఫారెన్హీట్ అవ్వచ్చు, సంథింగ్ 1 డిగ్రీ కెల్విన్ అవ్వచ్చు. ఏదో ఒక స్కేల్, ఆ టైం కి మెజర్ చేసే స్కేల్ బేస్ చేసుకుని 1 డిగ్రీ రైజ్ చేయడానికి మనం జనరల్ గా మనం యూస్ చేసేది ఏంటంటే కెల్విన్ స్కేల్ కానీ సెంటిగ్రేడ్ కానీ మాట్లాడతాం. ఓన్లీ కెల్విన్ కానీ సెంటిగ్రేడ్ కానీ మనం డిస్కస్ చేస్తాం. ఫారెన్హీట్ అనేది ఓన్లీ హ్యూమన్ బాడీ టెంపరేచర్ మాత్రం మెజర్ చేయడానికి ఎక్కువగా యూస్ చేస్తాం. ఎందుకంటే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. అంటే 180 డిగ్రీస్ చేశాం కాబట్టి ఫారెన్హీట్ లో మళ్ళీ కొంచెం తేడా వచ్చినా సరే ఐడెంటిఫై చేస్తే మనకి హెల్త్ బాగుంటుందని చెప్తాం. ఓకే, సో మనం అవసరం లేదు, ఓన్లీ కెల్విన్ మాత్రమే అండ్ సెంటిగ్రేడ్ మాత్రమే మనం ఇక్కడ మిగిలిన హీట్ చాప్టర్ లో ఎక్కువగా డిస్కస్ చేస్తాం. సో 1 డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 డిగ్రీ. 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత హీట్ కావాలి, దాన్ని మనం హీట్ కెపాసిటీ. దానికి హీట్ కెపాసిటీని మనం జనరల్ గా ఎస్ అనే, కొంతమంది ఎస్ రాస్తారు, సపోజ్ ఎస్ అనుకో. ఓకే, ఒక్కొక్కరు యూజ్ చేస్తారు, కొంతమంది ఎస్ యూజ్ చేస్తారు, కొంతమంది సి యూజ్ చేస్తారు. కన్ఫ్యూజన్ లేకుండా మనం సపోజ్ ఏదో ఒక నోటేషన్ వాడకపోతాం, ఎస్ అంటాం. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు dq అనే హీట్ యూజ్ చేసి dt అనే టెంపరేచర్ ని రైజ్ చేసాం. అంటే dq అనే అమౌంట్ ఆఫ్ హీట్ ని యూజ్ చేసి dt అనే టెంపరేచర్ ని రైజ్ చేసాం. dt అంటే T2 - T1 అన్నమాట. dq అంటే డిఫరెన్స్ ఆఫ్ హీట్స్. ఇనిషియల్ గా కొంత హీట్ ఉంది నా దగ్గర, నేను కొంత హీట్ ఇంకొంత హీట్ ఇచ్చాను, ఆ హీట్ ఇస్తే ఏమైంది, టెంపరేచర్ రైజ్ అయింది. ఓకే, సో Q1 అనే హీట్ ఉన్నప్పుడు T1 అనే టెంపరేచర్ దగ్గర ఉంది, Q2 అనే హీట్ ఉన్నప్పుడు T2 అనే టెంపరేచర్కి వచ్చింది. సో ఇక్కడ ఇచ్చిన హీట్
Q2 minus T1 చేంజ్ ఇన్ టెంపరేచర్ T2 minus T1 అనుకుంటే గనక సో ఈ హీట్ కెపాసిటీ dQ by dt dQ by dt dQ amount of heat supplied dt the amount of temperature rise the temperature rise అయితే కనుక ఇది యూనిట్స్ యూనిట్ dQ అంటే హీట్ కాబట్టి జౌల్స్ dt అంటే టెంపరేచర్ కాబట్టి డిగ్రీ సెంటీగ్రేడ్ అలా కాకుండా మనం సిజిఎస్ లో అయితే సిజిఎస్ ఇది ఎస్ఐ అమ్మా సిజిఎస్ లో హీట్ కి క్యాలరీస్ లో మెజర్ చేస్తాం టెంపరేచర్ ని కెల్విన్ లో మెజర్ చేస్తాం సో క్యాలరీ పర్ కెల్విన్ వీరు దీన్ని ఇలా కూడా రాస్తారు జౌల్ సెంటీగ్రేడ్ ఇన్వర్స్ ఆర్ ఇది కింద పై తీసుకొస్తే -1 క్యాలరీ కెల్విన్ ఇన్వర్స్ ఇది హీట్ కెపాసిటీ ఒక చిన్న ఏదో ఒక సబ్స్టెన్స్ తీసుకుని దానికి హీట్ చేస్తే హీట్ వల్ల ఏమవుతుంది టెంపరేచర్ కనుక 1 డిగ్రీ రైజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే హీట్ కెపాసిటీ అంటాం హీట్ కెపాసిటీ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద బాడీ టెంపరేచర్ బై 1 డిగ్రీ నా బాడీ టెంపరేచర్ 1 డిగ్రీ రైజ్ చేయాలంటే నాకు ఎంత వేడి ఇవ్వాలి ఆ హీట్ ఇవ్వాలి అనేది మనకి ఏంటంటే హీట్ కెపాసిటీ ఓకేనా నోట్ చేసుకున్నప్పుడు ఒకసారి పాస్ చేసుకుని మీరు నోట్ చేసుకోండి ఓకేనా కొంచెం నెక్స్ట్ హీట్ కెపాసిటీ తర్వాత ఇదే డెఫినేషన్ ని సార్ ఎలా పడితే అలా చెప్పేస్తారా మీరు ఏంటి ఎంత అమౌంట్ తీసుకున్నావు ఏంటో చెప్పకుండా పద్ధతి లేకుండా డైరెక్ట్ గా హీట్ కెపాసిటీ చెప్పేస్తారా అంటే అలా చెప్పేస్తే నార్మల్ గా బల్క్ గా చెప్పేస్తే హీట్ కెపాసిటీ అలా కాకుండా పర్టికులర్ మాస్ గా చెప్తే అంటే 1 గ్రామ్ 2 గ్రామ్ 10 గ్రామ్ పర్టికులర్ మాస్ చెప్తారు ఏమంటే స్పెసిఫిక్ హీట్ ఏమంటామా స్పెసిఫిక్ హీట్ సో స్పెసిఫిక్ హీట్ ని మన వాళ్ళు నోటేషన్ ఒకసారి టెక్స్ట్ బుక్ నోటేషన్ ఫాలో అవుదాం వేరే ఏమవుతుంది మనకి సో టెక్స్ట్ బుక్ వాళ్ళు ఎస్ చిన్న కరెక్షన్ రాసుకోండి ఇందాక హీట్ కెపాసిటీకి ఎస్ రాయమన్నాం కదా ఎస్ సి రాసుకోండి హీట్ కెపాసిటీకి సి ఈజ్ ఈక్వల్ టు dQ by dt ఆ టెక్స్ట్ బుక్ లో ఫాలో అయింది ఏంటంటే సి ఫాలో అయ్యాడు మీకు చెప్పాను ఈ ఎస్ కొంతమంది సి కొంతమంది ఫాలో అవుతారు కాబట్టి ఏది ఫాలో అయినా పర్లేదు ఇలాంటి మాత్రం సి అక్కడ రాసుకోండి కొంచెం కరెక్ట్ చేసుకోండి సో సి ఈజ్ ఈక్వల్ టు dQ by dt ఎస్ రాసాం కదా ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కి ఎస్ స్పెసిఫిక్ హీట్ ఎంత రాస్తామా ఎస్ రాస్తాం హీట్ కెపాసిటీ ఏమో సి తోని స్పెసిఫిక్ హీట్ ఏమో ఎస్ తోని మన స్టేట్ టెక్స్ట్ బుక్ వాళ్ళు ఏం చేశారంటే కన్సిడర్ చేశారు సో వాడు ఏది ఇస్తే అదే ఎగ్జామ్ లో ఫాలో అవుతాం కాబట్టి నేను అదే చెప్తున్నాను స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మాస్ ని తీసుకుని ఒక పర్టికులర్ మాస్ అమౌంట్ ఆఫ్ మాస్ తీసుకుని దానికి ఏం చేశానంటే నేను హీట్ ఇచ్చాను అంటే హీట్ ఇచ్చాను dQ అనే హీట్ ఇచ్చాను dQ అనే హీట్ ఇస్తే ఈ మాస్ యొక్క టెంపరేచర్ dt ఎంత రైజ్ అయిందంట 1 డిగ్రీ రైజ్ అయిందంట ఎంత రైజ్ అయింది 1 డిగ్రీ అలా 1 డిగ్రీ రైజ్ అవడానికి ఒక యూనిట్ మాస్ కి 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంతైతే హీట్ సప్లై చేస్తున్నామో దాన్ని మనం ఏంటంటే స్పెసిఫిక్ హీట్ స్పెసిఫిక్ అంటే పర్టికులర్ గా దానికి
నాకు స్పెసిఫిక్ గా, మీకు స్పెసిఫిక్ గా, పక్కన ఉన్న స్పెసిఫిక్ గా అంటే ఒక పర్టికులర్ గా ఒక చిన్న మెన్షన్ చేస్తాం. ఆ మెన్షన్ చేసింది ఏంటంటే స్పెసిఫిక్ లో మాస్. ఓకే, నా మాస్ సపోజ్ 100 గ్రామ్, సపోజ్ ఓకే 50 కేజీస్ అనుకో. నా 50 కేజీస్ బాడీకి నా బాడీ యొక్క టెంపరేచర్ ని సపోజ్ 30 ఉందనుకోండి, 31 చేయడానికి నా 50 కేజీ మాస్ ని 30 నుంచి 31 చేయడానికి నాకు ఎంత అయితే హీట్ అవసరమో, నా బాడీకి ఎంత హీట్ అయితే సప్లై చేయాలో ఆ హీట్ నేను ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్. దాని అంటామా స్పెసిఫిక్ హీట్. సో డెఫినేషన్ రాస్తాను చూడండి. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్ the amount of heat energy required to rise. అప్పుడు కొంచెం క్యాపిటల్ రాస్తాను ఏం పర్లేదు. To rise the temperature by 1 degree of యూనిట్ మాస్. ఒక యూనిట్ మాస్ ఉన్న బాడీకి 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత హీట్ ఇవ్వాలి, ఎంత మంట పెట్టాలి, అంతే కదా. సో మనం మంట దగ్గరికి వెళ్ళి చిన్న స్వెట్ బాగా చలిగా మనం ఏం చేస్తామంటే చలి పెడుతున్నప్పుడు సో మంట దగ్గరికి వెళ్ళి మనం అలా చేసి పెట్టుకుంటాం. సో మనం 50 కేజీ బాడీ అనుకుంటాం. 50 కేజీకి అలా దగ్గరికి వెళ్తే 1 డిగ్రీ రైజ్ అవ్వడానికి ఎంత వేడి తీసుకోవాలి ఆ 5 నుంచి మనం అంటే అదే మనకి హీట్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ స్పెసిఫిక్ హీట్ ని ఎస్తో రాస్తాం కాబట్టి ఓకే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ బై 1 డిగ్రీ ఆఫ్ 1 యూనిట్ మాస్ ఆఫ్ 1 యూనిట్ మాస్. సో దీన్ని ఈక్వల్ ఇలా రాస్తాం. S is equal to 1 by m into dq by dt. దీని నుంచి చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ రావాలి. ఫస్ట్ యూనిట్స్. సో యూనిట్ వచ్చేటప్పుడు ఏంటంటే సిజిఎస్ యూనిట్ రాస్తాను, ఎంకేఎస్ యూనిట్ రాస్తాను, రెండు రాస్తాను. ఫస్ట్ ఎంకేఎస్ రాస్తాను చూడండి. dq అంటే హీట్ జౌల్స్ డివైడెడ్ బై మాస్ kg డివైడెడ్ బై టెంపరేచర్ per degree centigrade. జౌల్ per kg per degree. ఓకే సో S is equal to 1 by m into dq by dt. యూనిట్ వచ్చేటప్పటికి జౌల్ per kg per degree centigrade. ఇది సిజిఎస్ సారీ ఎంకేఎస్. సిజిఎస్ అడిగారు అనుకోండి దీంట్లో జౌల్ వచ్చేటప్పటికి యూనిట్ ఏంటి క్యాలరీ per kg కాస్త గ్రామ్స్ అయిపోతుంది, సెంటిగ్రేడ్ కాస్త కెల్విన్ అయిపోతుంది. సో ఇవి మా యూనిట్స్. దీంట్లో జే జౌల్ దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు. కేజీ ఇన్వర్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ ఆర్ క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఇలా కూడా రాయొచ్చు. డినామినేటర్ లో పైకి వస్తే ఏముంది x పవర్ -1 అవుతుంది. x అనుకోండి సపోజ్ x ఓకే రాయేస్తాం. x పవర్ 1 by x అనుకోండి x పవర్ -1 రాస్తాం. అలాగే ఇది కూడా kg పైకి వస్తే kg పవర్ -1, గ్రామ్ పైకి వస్తే గ్రామ్ పవర్ -1, కెల్విన్ పవర్ -1. ఓకే ఇలా రాస్తాం. సరే అండి ఇక్కడ బాగా ఉంది. ఇక్కడ m అంటే ఏంటి మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏదైతే. dq అంటే ఏంటి అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. సప్లై చేస్తే సప్లై చేసాం, రిమూవ్ చేస్తే రిమూవ్ చేసాం. dt చేంజ్ ఇన్ టెంపరేచర్, రైజ్ అవ్వచ్చు ఫాల్ అవ్వచ్చు. చేంజ్ ఇన్ టెంపరేచర్. సో రైజ్ ఇన్ టెంపరేచర్ అవ్వచ్చు, ఫాల్ ఇన్ టెంపరేచర్ అవ్వచ్చు. ఇవి స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ నుంచి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉందమ్మా, ఎందుకంటే కొంచెం మంచి టాపిక్ ఇది. ప్రాబ్లమ్స్ అడగడానికి మిమ్మల్ని ట్రికీగా అడగడానికి ఛాన్స్ ఉంటాం. ఓకే క్లియర్? ఒకసారి నోట్ చేసుకోండి. లాస్ట్ లో వచ్చిన పాయింట్ ఉంటుంది, అది కూడా రాయిస్తాం. ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనం నాకు dq మాత్రమే కావాలి. ఏం కావాలి మనకి? ఓన్లీ dq కావాలి. సో dq కాబట్టి ఈ రెండు డినామినేటర్ ఉన్నాయి, ఎందుకు వస్తే ఏం చేస్తాయి మల్టిప్లై అవుతాయి. సో dq ఈజ్ ఈక్వల్ టు ms డెల్టా t ఆర్ dt. కొంతమంది dt రాస్తారు, ms వేరమ్మ. m డాట్ s డాట్ dt. m అంటే మాస్, s అంటే స్పెసిఫిక్ హీట్, dt అంటే డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఆర్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనొచ్చు.
సో గుర్తుపెట్టుకోవడానికి దీంట్లో ఎంఎస్డి అని గుర్తుపెట్టుకోండి, మైనసింగ్ టోన్. ఓకే, మీ ఇష్టం ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఎంఎస్డి మిమ్మల్ని నేను ఒక్కొక్కసారి వాడు డిటి రాయకుండా రాసినప్పుడు ఏం చేస్తాడంటే డెల్టా టీ రాస్తాడు. ఇలా రాస్తాడు, ఎం స్మాల్ ఎం క్యాపిటల్ ఎస్ డెల్టా టీ, ఇది రాస్తా ఉంటుంది సార్. డిటిని డెల్టా టీ రాస్తారు. డిటి అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్, డెల్టా అన్న కూడా డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచరే, డెల్టా అన్న కూడా డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచరే. క్లోజ్ చేసుకోండి. ఓకే, స్పెసిఫిక్ హీట్ అయింది. స్పెసిఫిక్ హీట్ లో ఫార్ములా చూసాం. స్పెసిఫిక్ హీట్ గురించి కొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి చూద్దాం. ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఏదైనా ఒక యూనిట్ ఒక వాల్యూ ఒక తీసుకున్న సబ్స్టెన్స్ తీసుకున్నాం, సో వాటి యొక్క వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్ వాల్యూస్ ఇవి, అన్ని వాల్యూస్ కాకుండా ఒక 5 వాల్యూస్ 6 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో స్పెసిఫిక్ హీట్, సబ్స్టెన్స్ స్పెసిఫిక్ హీట్, సబ్స్టెన్స్ మెటీరియల్ ఏదైతే అలాగే స్పెసిఫిక్ హీట్ అంట టేబుల్ అలా. ఒకసారి అడుగుతాడు స్టాండర్డ్ వాల్యూస్ పెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఏంటంటే 2 వాల్యూస్ 2 ఉన్నాయి ఇక్కడ, మనం రెండు చూద్దాం. ఒకటి సిజిఎస్, రెండోది ఎంకేఎస్, క్యాలరీ పర్ గ్రామ్ పర్ కెల్విన్. కెల్విన్ వాల్యూ సెంటిగ్రేడ్ రాసాం. ఇంకొకటి క్యాలరీస్ కాదు, జౌల్స్, జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. ఇక్కడ సెంటిగ్రేడ్ కెల్విన్ పర్లేదు ఇంటర్చేంజ్ రాస్తాం, ఎందుకంటే రెండు కూడా 100 డిగ్రీస్. సెంటిగ్రేడ్ స్కేల్ 100 డిగ్రీస్, కెల్విన్ స్కేల్ 100 డిగ్రీస్. నో ప్రాబ్లం, ఏదైనా ఏం పర్లేదు. సెంటిగ్రేడ్ అయినా సరే ఏదైనా ఒకటే, విషయంలో ఏం మిస్టేక్ ఏం లేదు. ఓకే, సో మనకి స్టాండర్డ్ గా టెక్స్ట్ బుక్ ఏం ఫాలో అవ్వాలి. సో ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి. సో క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్, జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్, జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. ఫస్ట్ వాటర్, వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంటుందంటే వాటర్కి వచ్చేటప్పటికి క్యాలరీస్ 1 ఉంటుంది. 1 క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్, 1 క్యాలరీ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అదే దీనికి 4180, దాన్ని 4200 అని రాస్తాం. సో 4180ని 4200, మనం 4.18 అంటాం కదా, ఇక్కడ 4.2 అంటాం. సో 4.2 కన్వర్ట్ చేస్తే కేజీలో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటూ 1000 అవుతుంది. సో 4.18 ఇంటూ 1000 అయితే అంత 4180. 4.2 తీసుకుంటే 4.2 ఇంటూ 1000 అయితే కనుక 4200 అవుతుంది. ఏదైనా పర్వాలేదు. ఇది వాటర్. సిజిఎస్లో 1, జౌల్స్లోనేమో 480. నెక్స్ట్ మనం ఎక్కువగా అడిగేది ఐస్. ఐస్ వాల్యూ అంటే 0.5. ఇది
2100 దీంట్లో హాఫ్ 0.5. తర్వాత కెరోసిన్, లెడ్. నెక్స్ట్ చూడండి లెడ్ కూడా ఇంపార్టెంట్. లెడ్ ఏంటంటే 0.031, దీన్ని 130, దీంట్లో 130. ఓకే, సో చిన్న దాంట్లో సిజిఎస్లో చిన్న వాల్యూ చిన్న యూనిట్స్ ఉంటాయి, పెద్ద దాంట్లో పెద్ద యూనిట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా పెద్ద వాల్యూస్ వస్తాయి. తర్వాత మెర్క్యూరీ, హెచ్జి అంట మెర్క్యూరీని. మెర్క్యూరీకి ఎంతంటే 0.033 139, 0.033 139. సివి ఉన్న వాటిలో కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ కిరోసిన్ అడుగుతాం. సో కిరోసిన్కి ఐస్కి ఒకలాగా ఉంటుంది, కిరోసిన్కి ఐస్కి ఒకలాగా ఉంటుంది. ఒకటే. సో కిరోసిన్కి ఐస్కి 0.5 to 100. ఇవి మనకి ఇంపార్టెంట్, ఎక్కువగా ఇప్పుడు అడిగేదానికి ఛాన్స్ ఉంది, స్టాండర్డ్ అడగడానికి ఛాన్స్ ఉంది. లేదు ఇంకా ఉన్నాయి సార్ నేర్చుకుంటారు అంటే కనుక టెక్స్ట్ బుక్లో 30 10 ఇవ్వడం జరిగింది, అవి కూడా చూడండి. ఇది సార్ బాగానే ఉంది. స్పెసిఫిక్ హీట్ అన్నారు. చూస్తే ఈ టేబుల్లో చూస్తే అందరికన్నా స్పెసిఫిక్ హీట్ ఎవరికి ఎక్కువ ఉంది? వాటర్ ఎక్కువ ఉంది. స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంది? వాటర్ ఎక్కువ ఉంది. ఇది 1, 0.5, 0.31, 0.033. సో ఇవన్నీ ఇంకా తక్కువ ఉంటాయి మిగిలిన రిమైనింగ్ అన్నీ కూడా. సో అలాగే ఒకటి గ్యాసెస్లో ఒక స్పెసిఫిక్ హీట్ ఉంది, ఆ గ్యాస్ నేను విడిగా చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ కూడా లిక్విడ్స్, ఇవన్నీ లిక్విడ్స్. ఇది కూడా మెర్క్యూరీ కూడా లిక్విడ్ మెటల్, ఇలాంటి ఇవన్నీ కూడా లిక్విడ్ సంబంధించి లిక్విడ్ మెటల్స్. కాబట్టి వాటి స్పెసిఫిక్ హీట్ అంతా చూసాం. అలాగే లిక్విడ్స్ సాలిడ్స్ కూడా గ్యాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ గ్యాసెస్లో ఓన్లీ హైడ్రోజన్ గురించి చెప్తారు, అది స్టేట్మెంట్ అని చెప్తారు, ఎందుకంటే అలాంటి అవకాశం ఉంటుంది. ఇందులో వాటర్ ఎంత ఉంది? 1 calorie per gram per degree centigrade. 1 calorie per gram per degree centigrade. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ. సో కాబట్టి వాటర్ ని రేడియేటర్స్ తోని కూలెంట్స్ ఉంటుంది. రేడియేటర్ తెలుసు. సో కార్ యొక్క రేడియేటర్ ఉంటుంది, అది ఏం చేస్తుంది? ఇంజిన్ యొక్క హీట్ అంతా తీసుకోవాలి. అలాగే బండిలో కూలెంట్ ఉంటుంది, సో దాని హీట్ అంతా తీసుకోవాలి. సో గ్రీన్ ఒక లిక్విడ్ పోస్తూ ఉంటారు కూలెంట్. సో కూలెంట్ ఏం చేస్తుంది? ఆ ఇంజిన్ హీట్ తీసేసుకుని ఇంజిన్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వాటర్ని కూలెంట్ కింద రేడియేటర్స్ లో యూజ్ చేస్తారు. సో వాటర్ ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ. వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే, స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అంటే అర్థం ఏంటంటే, నేను 1 degree టెంపరేచర్ రైజ్ చేయడానికి నాకు ఎక్కువ హీట్ కావాలి అంటే ఇంజిన్ బాగా వేడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? జస్ట్ వాటర్ 1 degree రైజ్ అవ్వడానికి ఆ మొత్తం హీట్ తీసుకుంటుంది. ఇంజిన్ దగ్గర ఉన్న మొత్తం హీట్ ని తీసేసుకుంటుంది. మొత్తం హీట్ తీసుకున్నప్పుడు వాటర్ ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇంజిన్ కూల్ అయిపోతుంది. సో ఇంజిన్ కూల్ అయిపోతే ఇంజిన్ సేఫ్ గా ఉంటుంది మనకి. అందుకని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎక్కువ కాబట్టి కూలెంట్ లో మనం వాటర్ యూజ్ చేస్తాం. అలాగే వాటర్ అంత ఈజీగా టెంపరేచర్ ఫాల్ అవ్వదు. ఒకసారి టెంపరేచర్ రైజ్ అయిందంటే నెమ్మదిగా ఇప్పుడు కూడా మీరు ఒక గ్లాస్ వాటర్ బాగా వేడి చేసి మరగబెట్టేసి టేబుల్ మీద పెట్టారంటే ఒక 1 hour 1.5 hour కానీ ఏదైనా మెటల్ కాకుండా కొంచెం నార్మల్ వాటర్ పెడితే 1 hour తర్వాత కొంత టెంపరేచర్ ఆ వార్మ్నెస్ మనం ఫీల్ అవుతుంది. ఓకే, అదే మామూలుగా ఏదైనా పెట్టామనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈజీగా ఫాల్ అయిపోతుంది టెంపరేచర్, ఈజీగా ఫాల్. నాకు టెంపరేచర్ పెరగాలన్నా ఎక్కువ హీట్ కావాలి, తగ్గాలన్నా కావాలి. సో కాబట్టి అక్కడ వాటర్ అనేది ఒక గుడ్ కూలెంట్. వాటర్ ఈజ్ ఏ గుడ్ కూలెంట్, ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ బై 1 degree ఈజ్ మోర్. దానికి ఎక్కువ హీట్ ఇస్తే కానీ 1 degree రైజ్ అవ్వదు. అందుకనే ఇట్ ఈస్ ఏ గుడ్ హీట్ అబ్జార్బర్. పాయింట్స్ వస్తాయి. ఇది నోట్ చేసుకున్న తర్వాత కింద నోట్ చేసుకోవాలి, పాస్ చేసుకుని. సో ఇవే కాకుండా మనకి టెక్స్ట్ బుక్ లో ఇంకా చాలా ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ లో మనం చూస్తాం. అలాగే బ్రాస్, జింక్, కాపర్, ఐరన్, గ్లాస్, అల్యూమినియం, సీ వాటర్, సో ఇలా మిగిలిన అమౌంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి దాంట్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.
ఓకే, అది కూడా ఒకసారి నోట్ చేసుకోండి. నేను ఒకసారి నోట్ చేయమంటే చెప్తాను. అలాగే మీకు ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా రెఫర్ చేయాలి కాబట్టి మీకు ఒక వర్క్ ఇస్తాను, నేను రాసేయగలను. ఓకే, కానీ మీరు టెక్స్ట్ బుక్ రెఫర్ చేయాలి. రెఫర్ చేయడం కోసం మీకు చిన్న వర్క్ ఇచ్చాను. తర్వాత ఓకే, ఇది స్పెసిఫిక్ హీట్ గురించి. స్పెసిఫిక్ హీట్ వాటర్ ఎక్కువ అంటే వాటర్ ఎక్కువ. సో వాటర్ ఏం చేస్తుందంటే గుడ్ అబ్జార్బింగ్ హీట్. అబ్జార్బింగ్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ కార్బన్ వీటిని రేడియేటర్ కింద మనం వాటర్ని రేడియేటర్ లిక్విడ్ కింద వాటర్ యూస్ చేస్తాం. వాటర్ అనేది ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా మంచిగా ఉన్నాయి, స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉన్నాయి కానీ అవి డిఫరెంట్ మెటీరియల్స్ అంటే గ్యాసెస్ లాంటివి ఉన్నాయి. సో అవి ఎలా అంటే చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అవసరం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి వచ్చేస్తుంది దీంట్లో. స్పెసిఫిక్ హీట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్, specific heat of a substance depends on nature of a material. Specific heat of a substance depends on nature of a material. Next point, the material which has more specific heat, the material which has more specific heat can gain more amount of heat. Can gain more amount of heat. Okay, అది ఈజీగా అంత ఈజీగా టెంపరేచర్ రైజ్ అవుతుందో అంత ఈజీగా టెంపరేచర్ ఫాల్ అవుతుంది. స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటుంది అంటే టెంపరేచర్ రైజ్ చేయాలని ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి, టెంపరేచర్ తగ్గించాలని ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ చేసుకోవాలి. సో అలా జరిగేది ఒక వాటర్ ఒకటే ఉంది, అలా హై స్పెసిఫిక్ హీట్ ఉన్నది. నేచర్లో ఎక్కువగా లభించేది, ఫ్రీగా లభించేది వాటర్ ఒకటే ఎక్కువగా లభించేది. సో రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్, water has high specific heat. And example, water has high specific heat so it is used as coolant. It is used as coolant. Coolant అంటే ఇంజిన్ లో వాటర్ వేస్తూ ఉంటారు కదా, సో ఆ లిక్విడ్ ని కూలెంట్ లిక్విడ్ అంటారు. సో మన సినిమా చూసినప్పుడు కార్ అయిపోతుంది ఆగేసి వాళ్ళు ఏం చేస్తారు, ఒక టిన్ పట్టుకుని వెళ్తారు వాటర్ కోసం. సో అక్కడ లోపల దాంట్లో కొంత కెమికల్ ఉంటుంది, కెమికల్తో పాటు వాటర్ మిక్స్ చేసేస్తారు. సో అది ఏం చేస్తుందంటే ఇంజిన్ లో వచ్చే హీట్ అంతా తీసుకుంటుంది. ఆ హీట్ ఇంజిన్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇంజిన్ డ్యామేజ్ అయితే ఆగిపోతుంది. చాలా సినిమాలు చూస్తున్నాం పాస్ సినిమాలో. సో ఇప్పుడు అన్నింటికి ఏంటంటే ఫ్యాన్స్ పెట్టేస్తారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి ఇప్పుడు నా ఇంజిన్స్ కాబట్టి అంత కూలెంట్ అవసరం లేదు. పాతకాలం కార్లకే ఉండేవాళ్ళు. కొంచెం లారీకి వాటికి వెళ్తున్నప్పుడు సైడ్ లో చిన్న డబ్బాలో ఉండి డబ్బా దగ్గర పచ్చగా కనిపిస్తూ ఉంటుంది గ్రీన్ లిక్విడ్, అదే కూలెంట్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ రాసుకోవడం పర్లేదు, జస్ట్ వింటానంటే చూడండి. ఇక్కడ మనకి సపోజ్ ఒక ఫ్రిడ్జ్ లోని రెండు రకాల మెడికల్ పెట్టాం. ఒకటి వాటర్ మెలాన్, ఇంకో ఏదో చిన్న స్వీట్ పెట్టాం. స్వీట్ ఒకటి, వాటర్ మెలాన్ ఒకటి పెట్టాం. సో రెండు ఫ్రిడ్జ్ లో పెట్టాం. ఫ్రిడ్జ్ లో పెట్టి నేను ఏం చేశానంటే బయట తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్ లో పెట్టి బయట తీసుకొచ్చాను. అలా అట్మాస్ఫియర్ లో వదిలేస్తాను. అట్మాస్ఫియర్ లో వదిలేస్తే కొంత 15 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇంకా ఏది చాలాగా ఉంటుంది, ఇంకా ఆ కూల్నెస్ ని ఏది బిహేవ్ చేస్తుంది అంటే మనకి ఆ వాటర్ మెలాన్ అనేది బిహేవ్ చేస్తుంది. సో పుచ్చకాయ ఒకటి స్వీట్ ఒకటి పక్కన పెడితే ఫ్రిడ్జ్ లో పెట్టి మరి బయట తీసుకుంటుంది. ఆ వాటర్ మెలాన్ అనేది మనం 15 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత పట్టుకున్నాం అనుకోండి, ఇంకా అలాగే ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు ఎంత చల్లగా ఉందో అంతే చల్లగా ఉండడానికి ఆ కూల్నెస్ అనేది ఫీల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ దాంట్లో వాటర్ మెలాన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో వాటర్ ఏం చేస్తుంది, గుడ్ స్పెసిఫిక్ వాటర్ ఏంటి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ మంచిది. సో అంటే టెంపరేచర్ రైజ్ అవ్వాలన్నా టెంపరేచర్ ఫాల్ అవ్వాలన్నా ఎక్కువ సమయం ఇస్తుంది. అందుకే వాటర్ అనేది గుడ్ కూలింగ్ యూస్ చేస్తుంది. అలాగే ఇంకోటి నెక్స్ట్ ఒక సమోసా వేయబెట్టు. ఫస్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. సమోసా ఏం చేస్తాడంటే ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి తీసుకొచ్చి అక్కడ బయట పడేస్తాం. ఓకే, బయట పడేస్తే మనం నార్మల్గా వదిలేస్తాం. అట్మాస్ఫియర్ వదిలేస్తే ఏంటంటే ఆ పైన ఉన్న పిండి ఉంటుంది కదా, సో అదంతా చల్లబడిపోతుంది. టచ్ చేస్తే చల్లబడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ లోపల కర్రీ పెడతాం.
సో కర్రీ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, కర్రీ అనేది ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. ఎందుకు వేడిగా ఉంటుంది అంటే ఒకసారి తిన్నప్పుడు తెలుస్తున్నాం. సో బయట చల్లగా ఉంటుంది, లోపల కాలుతా ఉంటుంది. సో ఆ వేడి అనేది ఫీల్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే లోపల కర్రీలో అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ బంగాళదుంపలో కానీ లేకపోతే ఉల్లిపాయ కానీ ఆనియన్ కానీ ఏదైనా పెడతారు కదా, సో ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వేడిని ఆ లోపల పట్టించుతుంది, ఆ వామ్నెస్ ని అలా హోల్డ్ చేసి ఉంచుతుంది. ఎందుకు? గుడ్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. ఓకే, అలాగే కొండలని సపోజ్ మనం కొండలో నీళ్ళు సో మనకి వేసవికాలం చేస్తుంటే ఒక పాట్లో వాటర్ పెట్టి కింద ఇసుక పెట్టి పెడతాం. సో ఇసుక పెట్టి పెట్టే వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ కూలింగ్ అనేది ఆ కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతుంది. ఆ కూలింగ్ అనేది ఆ ఇసుక చేస్తుంది, దాంట్లో హీట్ అనేది తీసేసుకుని ఆ కూలింగ్ ని ఇంకా అలా కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తుంది. సో ఆ కంటిన్యూస్ గా మెయింటైన్ చేయడం వల్ల ఆ వాటర్ ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ లో ఉన్న హీట్ తో కనుక రియాక్ట్ అయినా సరే ఆ హీట్ మళ్ళీ వెనక్కి తీసేసుకుని ఆ టెంపరేచర్ అలాగే స్టేబుల్ గా కూల్ గా మెయింటైన్ చేస్తుంది. సో ఆ నీళ్ళు మనం ఎక్కువ తాగడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఆ నీళ్ళు తాగడానికి వేసవికాలంలో ప్రిఫర్ చేస్తాం. అదొకటి. ఇంకా వాటర్ యొక్క హై స్పెసిఫిక్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మన ఎర్త్ మీద 70% 70 నుంచి 73% వరకు, ఓకే 77% వరకు మామూలుగా వాటర్ సముద్రం ఉంది. ఓకే, ఆ వాటర్ ఉండడం వల్ల మనం ఎర్త్ ఏంటంటే ఒక జస్ట్ స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ ఈక్విలిబ్రియంగా మెయింటైన్ అవుతుంది. వాటర్ లేకపోతే మార్స్ లాగో లేకపోతే వేరే ప్లాంట్ లాగో మొత్తం మనం బూడిదైపోతాం అంతా. సో నీరు లేకపోతే మనకి ఏంటి పరిస్థితి అంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ నీట్ లేకపోతే వాటర్ లేకపోతే కనుక మన ఎర్త్ ఇన్ని రోజులు ఎగ్జిస్ట్ అయ్యేది కాదు, ఈ లోపలనే అయిపోయింది. గ్లోబల్ వార్మింగ్ చెప్పలేదు వేరే మొత్తం అందరూ ఎడాగలు అయిపోయింది. సో ఏం చేస్తుందంటే ఎర్త్ మీద ఉన్న వాటర్ డే టైంలో సన్ నుంచి వచ్చే హీట్ని తీసుకుని ఏం చేస్తుందంటే ఆ హీట్ అంతటిని ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని లోపల హోల్డ్ చేసి ఉంటుంది. ఆ సముద్రాల్లో వాటిలో కూడా ఏం చేస్తుందంటే ఆ వార్మ్నెస్ అంతటిని హోల్డ్ చేసి నైట్ టైం ఏమవుతుంది, టెంపరేచర్ అంతా కూడా సడన్ గా ఫాల్ అయిపోతుంది. నిజంగా సడన్ గా ఫాల్ అయిపోతే అసలు ఆ వార్మ్నెస్ లేకపోతే మనం మొత్తం అంతా గడ్డగడిపోతుంది. సో అలా గడ్డపడిపోకుండా ఏం గడ్డగడిపోకుండా ఫ్రీజ్ అవ్వకుండా చేస్తుంటే ఆ నైట్ టైం ఎంతైతే హీట్ తీసుకుందో ఆ హీట్ మళ్ళీ ఏం చేస్తుంది అట్మాస్ఫియర్లోకి ఇస్తుంది. ఆ అట్మాస్ఫియర్లోకి ఇవ్వడం వల్ల కొంచెం ఆ థర్మల్ ఈక్విలిబ్రియం అనేది ఎర్త్ మీద మెయింటైన్ అవుతుంది. ఇది వాటర్ యొక్క ఇంపార్టెన్స్. కొంచెం ఎక్కువ చెప్పుకోవడం. నెక్స్ట్ పాయింట్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ మాక్సిమం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. హైడ్రోజన్ కి స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ, వాటర్ తో కంపేర్ చేస్తే 3.5 టైమ్స్ ఎక్కువ. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ మోర్. ఎంత అంటే వాల్యూ అండి 3.5 క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. హైడ్రోజన్ కి ఎంతమ్మా 3.5. సరే హైడ్రోజన్ యూజ్ చేయొచ్చు కదా కూలింగ్ గా, అంటే హైడ్రోజన్ అంత ఈజీగా అవైలబిలిటీ లేదు. ఓకే, హైడ్రోజన్ బాటిల్లో పట్టుకుని కొంచెం ఇబ్బంది లిక్విడ్ హైడ్రోజన్. ఓకే, సో అలాగే లిక్విడ్ ఇంకా అవసరం కొంచెం కష్టం. మనకి ఈజీగా ఏం దొరికితే అదే ప్రిపేర్ చేస్తాం. వాటర్ దొరికింది కాబట్టి వాటర్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, హైడ్రోజన్ ఎంత 3.5 అదే మ్యాక్సిమం నేచర్లో. ఓకే, తర్వాత స్పెసిఫిక్ హీట్ ఆఫ్ రాడాన్. నెక్స్ట్ పాయింట్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ రాడాన్ అండ్ యాక్టినం. ACTINIUM. రాడాన్ అనేది యాక్టినం అనేది పీరియాడిక్ టేబుల్లోనే ఎలిమెంట్స్. రాడాన్ విన్నారా? గ్యాస్ మనకి నోబెల్ గ్యాస్ ఇస్తారు, హీలియం, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, సినాన్, రాడాన్. అందులో రాడాన్. సో రాడాన్కి అలాగే యాక్టినం అనేది ఒక మెటీరియల్ అది. ఈ రెండింటికి స్పెసిఫిక్ మినిమం అంటే అవి ఎంత ఈజీగా వేడితే అంత ఈజీగా కూల్ అయిపోతుంది. దాని వాల్యూ 0.022. రాడాన్ వాల్యూ 0.022 క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ పాయింట్, క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, స్టేట్మెంట్ టైప్లో స్టేట్మెంట్లో వాడు ఏమంటే ఒకసారి 2016 అడిగాడు. 16 ఏమంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 1 calorie per gram per degree centigrade which is more than that of ice. Statement true or false or true or false. Okay, so statement correct ఆ కాదా ఆ టైప్ లో అడిగారు. చూస్తే కనుక స్పెసిఫిక్ హీట్ ఆఫ్
water is 1 gram per 1 calorie per gram per degree centigrade. Statement, first statement true. Second, specific heat of water is more than that of ice. Ice కన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు. చూస్తే ఇక్కడ చూడండి, ఐస్ మీకు చెప్పలేదు, చెప్పాను. సో ఐస్ ఎంత ఉంటుందంటే 0.5 ఉంటుంది, వాటర్కి 1 ఉంటుంది. సో కాబట్టి ఐస్తో కంపేర్ చేస్తే వాటర్ ఎక్కువ ఉంది, కాబట్టి స్టేట్మెంట్ రెండు కూడా ట్రూ. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా చూ స్పెసిఫిక్ అంతే, అక్కడ వరకే ఉన్నాయి, ఇంటి నుంచి ఇంకేం లేవు. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ మీద ప్రాబ్లమ్స్. స్పెసిఫిక్ హీట్ మీద ప్రాబ్లమ్స్. ఓకే, ప్రాబ్లమ్స్ చూద్దాం. చిన్నగా ఫార్ములా ఏంటంటే స్పెసిఫిక్ హీట్ మీద S is equal to specific heat 1/m into dq/dt. dq అంటే అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ కానీ రిమూవ్డ్ కానీ, m అంటే మాస్, dt అంటే టెంపరేచర్. దీని నుంచి అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ అవ్వచ్చు, రిమూవ్ అవ్వచ్చు. సప్లైడ్ అని అనవచ్చు, రిమూవ్. ఇస్తే సప్లైడ్, హీట్ చేసుకుంటే రిమూవ్. సో dq is equal to ఇది ఎవరికి వస్తే ms dt. ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములా. m అంటే మాస్, s అంటే స్పెసిఫిక్ హీట్, dt అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్. దీన్ని ఇలా కూడా రాస్తాం. దీన్ని ఏం చేస్తారు, ms T2 - T1 ఇలా అయినా రాయొచ్చు. ఇప్పుడు ఒక ఫార్ములా చూద్దాం. క్వశ్చన్, ద అమౌంట్ ఆఫ్ heat supplied to 1 gram of water to rise its temperature from 20 degrees centigrade to 30 degrees centigrade. 1 gram of water తీసుకుని దాన్ని 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ కి రైజ్ చేయాలి, టెంపరేచర్ రైజ్ చేయాలి. దాన్ని కొంచెం వార్మ్ చేయాలి. వార్మ్ చేయడానికి, వేడి చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ ఇవ్వాలి, అంటే ఎంత మంట కట్టాలి అని అడుగుతారు. ఓకే, సో చూస్తే కనుక ఇప్పుడు మనకి అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ ఉన్న ఫార్ములా dq is equal to ms dt or delta t. ఏదైనా కాదు. సో వాడు ఇచ్చిన చూస్తే కనుక ms T2 - T1 ఇచ్చిన డేటాలో గివెన్ ఏమి ఇచ్చాడు, మాస్ m is equal to 1 gram అన్నాడు. మాస్ m is equal to 1 gram అన్నాడు. స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు అమ్మా, ఇవ్వలేదు. ఏమన్నాడు, వాట్ అన్నాడు. ఏమన్నాడు, వాట్. వాట్ యొక్క స్పెసిఫిక్ హీట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం టేబుల్ నుంచి. ఎంత, 1 calorie per gram per degree centigrade. 1 calorie per gram 1 degree centigrade per degree centigrade. ఓకే, టెంపరేచర్స్ T1 is equal to 20 అన్నాడు, T2 is equal to ఎంత అన్నాడు, 30 అన్నాడు. సో ఇక్కడ టెంపరేచర్స్ వచ్చేసాయి. కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే dq the amount of heat required, m s అంటే 1 టెంపరేచర్ డిఫరెన్స్ 30 - 20. ఇక్కడ చూస్తే కనుక dq is equal to 1 into 1 into 10. సో dq is equal to 10 calorie. ఎంతమా, 10 calorie. ఎందుకు సార్ క్యాలరీస్ చేస్తావు అంటే మీరు, నేను s ని క్యాలరీస్ తో తీసుకున్నాను, ఆన్సర్ కూడా క్యాలరీస్ ఉంటుంది. సపోజ్ s ని జౌల్స్ పర్ కేజీ పర్ కిలో తీసుకుంటే ఇక్కడ కూడా జౌల్స్ గా వస్తుంది. అది మార్చుకోవచ్చు, ఎలాగైనా మార్చుకోవచ్చు. ఇలా లాస్ట్ లో సార్ నాకు ఇలా వద్దు ఆన్సర్ మార్చండి జౌల్స్ అంటే మనకు ఒక ఫార్ములా తెలుసు, 1 calorie is equal to 4.2 joules. 1 calorie is equal to 4.2 joules. దీన్ని 10 into calorie ప్లస్ 4.2 joules 42 joules. 10 calorie 42 joules. ఇచ్చిన ఆన్సర్ ఇస్తే అలా మార్చుకోవడం కష్టం లేదు. క్యాలరీస్ ఇస్తే వదిలేస్తాం, జౌల్స్ ఇస్తే 4.2 మల్టిప్లై చేస్తాం. నోచి. సో ఇది స్పెసిఫిక్ హీట్ మీద ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేద్దాం రేపు పొద్దున్న క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us. Please download
SRM Power Academy ఫర్ మోర్ వీడియోస్. అలాగే మీరు టెక్స్ట్ బుక్ని ఒకసారి చదవండి. థ్యాంక్ యూ.